ముఖ్యమంత్రికి మంత్రులకు పాలన మీద పట్టు లేకుండా పోయింది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిన్నగాక మొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారే అయిపోయారు. మంత్రివర్గం విస్తరణ అనేది ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పని దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే, జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. అంటే రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనపదకు మూటలు పంపుతున్నారు. ఆ మూటల కోసం వాళ్ళు ఆశపడి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అన్నిట్లో కమిషన్ తీసుకుంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి.